So primary low height initial period అదే మనకి కోఆర్డినేషన్ క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కమ్యూనికేషన్ కాన్ఫిడెన్స్ ఈ హార్దిక స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ప్రసన్నాథ్ జైన్ గారిని వేదికలు అలంకరించాల్సి కోరుతున్నాను. సార్ డాక్టర్ అక్షర ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ ఐఎస్ఆర్. ముందుగా మన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఫౌండర్ ట్రస్టీ రతన్లాల్ జైన్ గారికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. సో ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్ఎస్సి మెరిట్ అవార్డ్స్. అంటే ప్రతి సంవత్సరం ఎస్ఎస్సిలో 100కు 100% అనేది మనకు ఒక 10 సంవత్సరాల నుంచి అనేది ఏంటంటే మనకు అందుబాటులో ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ మనకు ఒక టీఎంఎఫ్లో ప్రియం వాళ్ళ బ్రదర్ పృథ్వీ కార్తిక్ అతని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే పిల్లలని ఎంకరేజ్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఒక 3 సైకిల్స్ అంటే టాపర్స్ ఎస్ఎస్సికి టాపర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాడు. మీదుగా కావాలని చెప్పేసి కోరుకున్నాం. అదేవిధంగా సార్ మనకు టైం ఇచ్చారు అది. సో ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మనకు ఎనేబులింగ్ లీడర్షిప్ అని చెప్పేసి మనకు వాళ్ళు కూడా ఒక ఎన్జిఓ సంస్థ మన స్కూల్ తోటి పనిచేయడం జరుగుతూ ఉన్నది. సో లాస్ట్ అంటే 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు మనం టాపర్స్ అంటే విన్నర్స్ లో ఉన్నాము. లాస్ట్ ఇయర్ రన్నర్స్ అప్ బెంగళూరులో మనము రన్నర్స్ అప్ అయ్యాము. ప్రతి ఒక్క చైల్డ్ కి అంటే అక్కడ ఉన్నటువంటి రన్నర్ అప్ చైల్డ్ అందరూ కూడా 10,000 రూపీస్ అంటే ఒక 40 మంది పిల్లలకు 10,000 చొప్పున అంటే వాళ్ళు 10th క్లాస్ ఎప్పుడైతే అయిపోతారో వాళ్ళకి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే టైంలో ఎనేబులింగ్ లీడర్షిప్ ద్వారా 10,000 రూపీస్ విత్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళ అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. సో వన్స్ అగైన్ క్లాప్స్ టు ఆల్ ద విన్నర్స్. అంటే కన్సిక్యూటివ్ గా 3 సంవత్సరాలు వాళ్ళు గెలిచినటువంటి దానికి ఒక ప్రతిఫలము. అదేవిధంగా వాళ్ళు అంటే మన స్కూల్కి టీచర్. నమస్కారాలు. గుడ్ మార్నింగ్ జ్యోతిబడి. పిల్లలు బాగా యాక్టివ్ ఉన్నట్టుండే శ్రీనివాస్, పిల్లలు బాగా యాక్టివ్ అండి స్కూల్లో. మన ఇలాంటి 10th క్లాస్ టాపర్స్కు అది ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. 10th క్లాస్ టాపర్స్ను వాళ్ళు ఇంకా ఎన్లైట్ చేసి జీవితంలో ముందుకు వచ్చే విధంగా మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్కూల్ ప్రిన్సిపల్ గారు శ్రీనివాస్ గారికి, రతన్లాల్ జైన్ గారికి, మరి స్కూల్ ఫ్యాకల్టీకి, మా టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రభాకర్ గారికి, ఇక్కడ వెయిట్ చేసిన స్కూల్ పిల్లల పేరెంట్స్కు ప్రెస్కు అందరికీ పేరు పేరున నమస్కారం మాట్లాడుతున్నాను. పిల్లలు మీరు బాగా చదువుకొని జీవితంలోకి రావాలి. ఈరోజు మనం చూసాము నిన్ననే జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా క్రికెట్ మ్యాచ్లో కూడా మన ఇండియన్ మ్యాచ్ చాలా పెద్ద మంచి స్కోర్ చేశారు. అన్ని రంగాల్లో ముందుకెళ్ళారు. వాళ్ళు అంటే కాకుండా జీవితాలు కూడా బాగా చదువుకున్న వ్యక్తులు ఈనాడు ఇంగ్లాండ్లో వాళ్ళ దేశ ప్రతిష్ట నిలబెట్టినది తెలియజేస్తాను. కాబట్టి మీరు అన్ని రకాల ఆటల్లో పైకి రావాలి, చదువులో పైకి రావాలి, మీ పేరెంట్స్కి మంచి గుడ్ పేరు తీసుకురావాలి. జీవితంలో మీ కాళ్ళపై మీరే నిలబడి మీరు బాగా చదువులో రాణించాలి. మీరు బాగా చదువులో రాణించాలని చెప్పేసి నా రతన్లాల్ జైన్ గారు కూడా ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకు కూడా ప్రవేశించడం. మరి ఇంకో దాత కూడా బాగా హై లెవెల్ పర్సెంట్ పిల్లలకు కూడా వారికి కూడా 3 సైకిల్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక సైకిల్, ఒక్కరికి 3 కాదు, ఒక్కొక్కరికి ఒక సైకిల్ రావడం జరిగింది. కాబట్టి సభాపూర్వకంగా నేను కూడా అనౌన్స్ చేస్తున్న ప్రిన్సిపల్టీ నెక్స్ట్ ఇయర్లో కూడా బాలికలు బాగా చదువుకోండి. 2 బాలికలు టాపర్ ఆఫ్ ద స్కూల్. దే మస్ట్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ స్కోరర్స్ ఇన్ తెలంగాణ
అనే విధంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ 2 టాపర్ స్టూడెంట్స్ నేను కూడా సైకిల్స్ చేశానని చెప్తున్నాను. అదేవిధంగా టీచర్ అందరికీ బాగా చదువుకొని పైకి రావాలి, మంచి డాక్టర్లు కావాలి, మంచి ఇంజనీర్లు కావాలి, మంచి సైంటిస్టులు కావాలి, మంచి కలెక్టర్లు కావాలని కోరుకుంటున్నాను. మీరేం కావాలనుకుంటున్నారు అందరూ? దేశాన్ని కాపాడాలనుకుంటున్నారా? వెరీ గుడ్ స్టోరీ. ఇబ్బంది మీ ఫ్యాకల్టీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చేస్తూ మంచి కార్యక్రమాన్ని కూడా స్పెషల్ చేస్తాం. మరి ప్రభుత్వ పరంగా మీకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో లోకల్ ఎమ్మెల్యే ఆఫ్ దిస్ ఏరియా ఐ క్యాన్ హెల్ప్ యూ ఆల్ దిస్ తెలియజేస్తూ, మరి నాకు కూడా వేరే చాలా చోట్ల మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలకు పోయేది కాబట్టి నాకు మిత్రుడే కాకుండా ప్రిన్సిపలే కాకుండా మంచి మిత్రుడు శ్రీనివాసం తెలియజేస్తూ, మరి మనము బహుమతుల ప్రధానం కొనసాగిస్తుంటే నమస్తే. మీరు ఎల్లవేళలా మా స్కూల్కి అదేవిధంగా ఉన్నటువంటి దుష్టోపాలకి ఎంతో మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడు మీ దగ్గరకు వచ్చిన కానీ కాదనకుండా శాయశక్తుల మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. చిన్న ఒక సన్మాన కార్యక్రమం చేసుకుందాం. प्रणाम। जितने भी यहाँ गार्जियन लोग बैठे हैं, फादर एंड मदर, मैं उनको एक ही रिक्वेस्ट करना चाहता हूँ कि बच्चों को ज़्यादा से ज़्यादा उनको डिसिप्लिन कीजिए। यदि बच्चे डिसिप्लिन होंगे तो आगे बढ़ करके बहुत कुछ कर सकते हैं। दूसरा, प्रिंसिपल स्कूल का ड्यूटी बनता है कि बच्चों को और ज़्यादा मतलब उनको ये बनाए ताकि आगे चल करके पहले तो परिवार, उसके बाद समाज, उसके बाद अपना देश। देश के बिगड़ कुछ नहीं है। मैं आपसे सबसे रिक्वेस्ट करता हूँ कि देश के बारे में सोचिए और धीरे धीरे बच्चों को डिसिप्लिन करते हुए आगे बढ़ाइए। इसी के साथ नमस्कार। पास कम claps all of you. ఫౌండేషన్ డాక్టర్ ఆశా కిరణ్ ఫౌండేషన్ ద్వారా బుక్స్ కి యూనిఫామ్ కి అంటే సపోర్ట్ చేస్తా ఉన్నారు. అదే విధంగా అంటే మనకు అంటే పావర్టీ లైన్ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ కూడా అనేది ఏంటంటే సార్లుగా మనం ఇచ్చాము. చూద్దాం హోప్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక एक मकसद तैयार अभी से कीजिए। अभी आप रो तो जो दिमाग में है आपको क्या बनना है आज से ही उसको स्टार्ट पॉइंट पर ले आना चाहिए। आपको कोई IPS बनेगा, कोई IAS बनेगा, कोई प्रधानमंत्री बनेगा, कोई होम मिनिस्टर बनेगा। जब तक देश है तब तक हमारा वजूद है। देश के बगैर कुछ नहीं है। फर्स्ट आपका ड्यूटी बनता है कि अपना परिवार को संभालना, बाद में अपना कम्युनिटी को संभालना, उसके बाद ये थर्ड स्टेज रहता है कि अपने देश के बारे में सोचना। जो रेडी हो आप लोग? हिंदी नहीं जानते कोई? थोड़ा हिंदी समझ में आया था ना सर, ऐसे कहीं हो रहा वहाँ। चलो ठीक है, लेकिन आपको अचीवमेंट करना है लाइफ के अंदर में। ऐसा नहीं कि आप कुछ भी नहीं करें। सबको मेरी शुभकामनाएं हैं कि आप ज़्यादा से ज़्यादा आगे बढ़े अपनी लाइफ में और अच्छा रिजल्ट दें और स्कूल के अंदर में आप अपना प्रोफिट करने की कोशिश करें। और डिसिप्लिन मस्ट बी कंपल्सरी। डिसिप्लिन बगैर कोई लाइफ नहीं है। ठीक। ఉన్నటువంటి ఒక జిజ్ఞాస ఏదైతే కోరుకుంటున్నామో అంటే ప్రతి ఒక్కరికి అనేది ఏంటంటే లైఫ్ లో ఒక డ్రీమ్
నేను అనేది డాక్టర్ కావాలి, నేను ఒక సోల్జర్ కావాలి, ఒక సైంటిస్ట్ కావాలని చెప్పేసి ఏదో మీ లోపల ఉంటుందో డెఫినెట్ గా అనేది ఏంటి అంటే అది మీరు ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయాలి. దానికి తగ్గట్టుగా మీకైతే డ్రీమ్ ఉందో అదే విధంగా నేను అనేది ముందు మీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి సార్ అంటా ఉన్నారు. సార్ రోజుకి ఒక 3 రోజుల నుంచి రోజుకి ఒక 10 సార్లు కాల్ చేస్తారు. సార్ లిస్ట్ తయారైందా, ఎన్ని గంటలకు ప్రోగ్రామ్, మీరు లొకేషన్ పెట్టిరా లేదా. సో ఈ కార్యక్రమం సో అటు మేడము ఇద్దరు కలిపి ఇంచుమించు 3 రోజుల నుంచి ఇదంతా డిస్కషన్ జరుగుతూ ఉన్నది. సో హోప్ మిగతా కూడా అనేది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అంటే సింగిల్ పేరెంట్ ఎవరన్నా కూడా సార్ ఉన్నటువంటి ఒక టీం ద్వారా అంటే మనం ఇచ్చినటువంటి ఫైల్ అనేది ఏంటంటే వాళ్ళు పంపించారు పెద్దలకు. సో చూద్దాం మనకనేది ఎంత బెస్ట్ మనకనేది వర్కౌట్ అవుతుందో అది మనం ప్లాన్ చేద్దాం. సో ముందుగా సైకిల్స్ Actually, we are feeling proud.